కొన్నిసార్లు ఎదరు వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయనేది మనం అంచనా వేయలేం. అలాంటిదే ఒక చిన్న కథ చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో రామచంద్రమూర్తి అనే ఒక పెద్ద మనిషి ఉన్నట్ట. ఆయన కొడుకు పెళ్ళిడికి వచ్చాడు. పెళ్ళిడికి రావడం అంటే ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. సో అతనికి ఏంటంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేద్దాం అనేసి. సరే ఎంత చూసినా సరే అతనికి ఏంటి, అతను బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు. సహజంగా తండ్రికి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఇంటికి బాగా చదువుకున్నది, తెలివైంది, అందంగా ఉండే కోడలు కావాలనుకుంటారు కదా ఎవరైనా. అలాగే మన రామచంద్రమూర్తి గారు కూడా చాలా కష్టపడి మొత్తం అన్ని ఊళ్ళు చుట్టుపక్కల వాళ్ళకున్న చుట్టాలు అందరి దగ్గర కూడా వెతుకుతూ ఉన్నారట మంచి సంబంధం కోసం. వెతుకుతున్నారు కానీ ఎంత వెతికినా అయితే అందంగా ఉంటున్నట్ట, తెలివితేటలు లేకుండా ఉంటున్నట్ట, లేదా బాగా తెలివిగా చురుగ్గా ఉంటున్నట్ట కానీ అందంగా ఉండట్లేదట. ఇలా ఇన్ని బాధలు వచ్చేటప్పటికి పెద్ద సమస్య అయి కూర్చుంది ఆయనకి. ఇదేంట్రా బాబు, పెళ్ళని మొదలు పెట్టేటప్పటికి ఇన్ని బాధలు వచ్చాయని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆయన దగ్గర బంధువు ఒక ఆయన శేషయ్య అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చారట. ఈ శేషయ్య ఏంటండి ఏమంతలాగా ఆలోచిస్తున్నారు మీరు, ఏంటి ఈ మధ్య ఏం జరుగుతుంది, విశేషాలు ఏంటని అడిగారట. ఇంటికి వచ్చి మామూలుగా కూర్చోండి అయితేనని చెప్పి మామూలుగా కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ అప్పుడు ఈ విషయం గురించి చెప్పారట. ఇలాగా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నానండి, మొత్తం అన్ని చోట్ల ఎన్ని రకాలుగా వెతికినా కూడా అయితే అందంగా ఉంటున్నారు, తెలివి తక్కువగా ఉంటున్నారు, లేదా తెలివితేటలుగా ఉంటున్నారు కానీ అందంగా ఉండట్లేదు, ఎలా చెప్పాలో ఎలా చేయాలో ఏం తెలియట్లేదు, ఇదో పెద్ద సమస్య కూర్చుంది నాకు అన్నారట మన రామచంద్రరావు గారు. అప్పుడు శేషయ్య అన్నారట, అలా కాదండి, మీరు సంబంధాలు చూస్తున్నారు బాగానే ఉంది, కానీ ఒక మనిషి తెలివైన వాళ్ళ కాదా లేదా చురుకైన వాళ్ళ కాదా అనేది అందం అంటే చూడడానికి బట్టి తెలుస్తుంది కానీ ఈ రెండు విషయాలు చూసిన దాన్ని బట్టి తెలియదు. కొన్నిసార్లు మనం వెళ్ళి ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోలేము. మనం వేరే వేరే మార్గాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సర్లేండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడితో ఆపేసి వేరే ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పి వెళ్తూను ఆ పక్క ఊళ్ళో బాలకృష్ణ గారు అని చెప్పి నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళకి ఒక అందమైన అమ్మాయి ఉంది, పెళ్ళిడికి వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఒకవేళ ఏమైనా ఇష్టమైతే కనుక అటు వేసి వెళ్ళి చూడండి, నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్ట శేషయ్య వెళ్తూ మన రామచంద్రరావు గారు ఆలస్యం చేయకుండా వెంటనే పక్క ఊరు బయలుదేరారు వాళ్ళ అబ్బాయి సంబంధం కోసం వెళ్ళే రోజున చూస్తే పెద్ద వాన వచ్చేసి మొత్తం అంతా బురద అయిపోయిందట. అదంతా నడుస్తుంటే కాళ్ళ నిండా మట్టి అంటుకుపోయి నడవలేని పరిస్థితుల్లో ఉందిట. అయినప్పటికీ మరి వాళ్ళ అబ్బాయి సంబంధం కోసం బయలుదేరాడు కాబట్టి ఆయన జాగ్రత్తగా ఆ బురదలోనే మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి సరిగ్గా మన బాలకృష్ణ గారు ఇంటి దగ్గర నించున్నారు. బాలకృష్ణ గారు ఇంటి దగ్గర నించునేటప్పటికి లోపల నుంచి ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చిందట. అమ్మాయి చాలా బాగుందట చూడడానికి. పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ నించుంటే ఈయన అన్నట్ట, అమ్మ కాళ్ళ నిండా బురద అంటుకుంది, కొంచెం నీళ్ళు ఇస్తావేంటి, కాళ్ళు కడుక్కుంటాను అన్నారట. అంటే వెంటనే అమ్మాయి అందట, మీరు మా ఇంటికేనా అండి వచ్చారు అని అడిగిందట. అడిగితే ఇదేమిటిది ఇలా అడిగింది అనుకుని వెంటనే రామచంద్రరావు గారు అన్నారట, ఇది బాలకృష్ణ గారు ఇల్లేనా అమ్మ అన్నారట. అవునండి, ఇది బాలకృష్ణ గారు అమ్మాయి ఇల్లేను, నేను వారి అమ్మాయిని అని చెప్పి వెంటనే లోపలికి రండి నీళ్ళు ఇస్తాను అని చెప్పి లోపలికి పిలుచుకుని వెళ్ళి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కునేలా చేసిందట. కాళ్ళది కడుక్కున్నాక అప్పుడు మన రామచంద్రరావు గారికి ఆ అమ్మాయి ఒక టవల్ ఇచ్చింది. టవల్ పెట్టి కాళ్ళు తుడుచుకుంటూను చేతులను ఆయన అన్నట్ట, అమ్మాయి ఎవరింటికి వచ్చారు అని అడిగే ప్రశ్న కాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి అడగాల్సిన అవసరం లేదనుకుంటాను, నువ్వు ముందు ఎవరింటికి వచ్చారో తెలుసుకుని తర్వాత నీళ్ళు ఎందుకు ఇచ్చావు, దానికి ఇదేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నట్ట రామచంద్రరావు గారు. వెంటనే ఆ అమ్మాయి కొంచెం సిగ్గుపడుతును, అలా కాదండి, ఇది బాలకృష్ణ గారి ఇల్లే, మీరు వచ్చిన ఇల్లు ఇదే అయ్యి ఉంటే మీరు లోపలికి రావచ్చు కాలు కడుక్కుని, అలా కాక వేరే ఏదైనా ఇల్లు అనుకోండి మళ్ళీ అదే బురద తొక్కుంటూ బయటికి వెళ్ళాలి కదా, మళ్ళీ మీ కాళ్ళంతా బురదైపోతుంది, అప్పుడు ఇక్కడ కడుక్కున్నా ప్రయోజనం లేదు, అదే ఆలోచించి నేను చెప్పాను, అంతకంటే ఏం లేదు అని నవ్వేసుకుంటూ నాన్నగారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ లోపలికి వెళ్ళిపోయిందట అమ్మాయి. వెంటనే అప్పుడు మన రామచంద్రమూర్తి గారు అనుకున్నారట, అబ్బా ఇదే కరెక్ట్ అయిన విషయం, ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం, ఈ అమ్మాయి అందంగానే కాదు చాలా చురుగ్గా కూడా ఉంది, ఈ అమ్మాయి మన అబ్బాయికి తగింది అని ఆలోచించుకుని సంబంధం మాట్లాడడానికి తిన్నగా బాలకృష్ణ గారి ఇంట్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడారట. వెంటనే పెళ్లి కుదుర్చుకుని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి అమ్మాయి ఎంతో ఆనందంగా ఉన్నారట. అలాగా కొన్నిసార్లు ఏంటంటే ఎదురువాళ్ళ తెలివితేటల్ని మనం అంచనా వేయలేం, ఎదురువాళ్ళు తెలివైన వాళ్ళ కాదా, అన్నీ తెలుసున్న వాళ్ళ లేదా అనేది వాళ్ళతోటి కొంతవరకు మనం ఇంటరాక్ట్ అయితే తప్ప తెలియదు అనమాట. సో వాళ్ళు తెలియకుండా వాళ్ళు జస్ట్ చూసి మనం ఏది ఆలోచించుకోకూడదు అని అర్థం.